ఒక ఊళ్ళో మమత పిచ్చుక, రాఘవ కాకి అనే పుణ్య దంపతులుండేవాళ్లు. ఇద్దరూ మనసున్నవాళ్లు, సహాయం చేసే దయాగుణం కలిగిన వాళ్ళు. వాళ్లకి రాజుకాకి, విక్కికాకి అనే ఇద్దరు కొడుకులున్నారు. పెద్దవాడు రాజుకాకి రాణి పిచ్చుకతో 7 ఏడాది క్రితం పెళ్ళయింది. చిన్నవాడు విక్కికాకి గీత పిచ్చుకతో 6 నెలల క్రితమే పెళ్ళయింది. అత్త మమత పిచ్చుక తన ఇద్దరు కోడళ్ళని చాలా ప్రేమగా చూసుకునేది. అది పక్కింట్లో ఉండే శశి పావురానికి నచ్చేది కాదు. ఎప్పుడు చూడు అసూయపడుతూ ఉండేది. శశి పావురం, ఛ, ఏదో ఒక విధంగా ఈ అత్తాకోడల మధ్య చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. ఏం చేయాలి? ఎలా దెబ్బ కొట్టాలి? నా కొడుకులతో, నా కోడలతో నేను సంతోషంగా ఆనందంగా లేనప్పుడు ఆ మమత పిచ్చుక కూడా ఉండటానికి వీల్లేదు. దెబ్బ కొట్టాలి, కాని ఎలా అన్నదే అర్థం కావడం లేదు అనుకుని గొడవ పెట్టే ఐడియా కోసం ఆలోచిస్తూ ఉండగా తన భర్త బసీ పావురం వచ్చాడు. అతనికి కూడా రాఘవ కాకి అంటే పడదు. ఉన్న కొద్దిపాటి పురంలో చక్కగా పంట వేసుకుంటూ ఆనందంగా కుటుంబంతో ఉండటం చూడలేకపోతాడు. ఈర్ష్య కలుగుతుంది. ఇద్దరికిద్దరూ సరిపోయారు. జసి, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చిందే. ఏంటి? ఏంటా అద్భుతమైన ఆలోచన? ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తోంది కదా. చాలండి, నా మెదటి పని చేయడం మొదలుపెట్టింది. నేనిప్పుడే మమత పిచ్చుక దగ్గరికెళ్ళి పెట్టాల్సిన గొడవ పెడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పు శశి, వెళ్ళు. తోడికోడలు రాణి పిచ్చుక, గీత పిచ్చుక బయటికెళ్ళినట్టున్నారు. ఇంటి దగ్గర మమత పిచ్చుక ఒక్కర్తే ఉంటుంది. నువ్వు పెట్టాలనుకున్న గొడవ పెట్టేయి. ఖచ్చితంగా పెట్టేసి వస్తాను, ఉండండి. ఈసారి నువ్వు పెట్టే గొడవ ఎలా ఉండాలంటే, ఇక ఎప్పటికీ ఆ కుటుంబం మళ్ళీ కలవకూడదు. మనం ఎప్పుడు చూసినా వాళ్ళు బాధగా ఉండాలి, ఏడుస్తూ కనిపించాలి. అలాగేనండి అని శశి పావురం తన ఇంటి నుంచి బయలుదేరి టీవీ చూస్తున్న మమత పిచ్చుక ఇంటికి వచ్చింది. టీవీ చూస్తున్నావా వదినా? నువ్వు కూడా చూడదునా? నేను వద్దనడం లేదు కదా. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. తోడుకోడలు ఇంట్లో లేరాయే. సంక్రాంతి వస్తుంది కదా వదినా, షాపింగ్కి వెళ్లారు. ఒక్కొక్కరికి 20,000 ఇచ్చాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకుంటారు వదినా. నువ్వు మాత్రం నీ కోడళ్ళని కూతురలాగా చూసుకుంటావు. వాళ్ళు మాత్రం నిన్ను పుట్టింటి వాళ్ల ముందు గయ్యాళిని, కోపిష్టిదాన్ని చేస్తున్నారు. అవి నీ కంటికి కనపడవు, నీ చెవులకు వినపడవు. నీకెప్పుడు కనిపించిందో వినిపించిందో అది చెప్పు ముందు. మొన్న నువ్వు అన్నయ్య ఇంట్లో లేనప్పుడు సంక్రాంతి పండక్కి తీసుకెళ్లాలని తమరు వియ్యపురాళ్ళిద్దరూ ఒకసారి వచ్చారు. ఇక చూసుకోరాదు, ఇదే మంచి సమయం అని ఇంట్లోని సామాన్లన్నీ మూట కట్టించారు. నిజమా వదినా? నిజమా వదినా అని ఎంత అమాయకంగా అడుగుతున్నా వదినా? నా కళ్ళారా చూస్తేను. ఇప్పుడు షాపింగ్ చేసుకుని వస్తారు కదా, వాళ్ళ సంగతి చెప్తాను. అంతేకాదు వదినా, నువ్వు గయ్యాళివని, రాక్షసివని, పనులు చేయమని, వాళ్ళని కాల్చుకు తింటున్నావని ఇంకా బోలెడు చెప్పారు వదినా అని శశి పావురం చెప్పడం మొదలుపెట్టింది. 10 నిమిషాల తర్వాత మమత పిచ్చుక, వదినా, ఉన్నవి లేనివి కల్పించి చెప్పి చెప్పి అలసిపోయావు. ఇంటికెళ్ళి నీళ్లు తాగు, వెళ్ళొదినా అని మమత పిచ్చుక చెప్పగానే శశి పావురం మరొక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాణి పిచ్చుక, గీత పిచ్చుక షాపింగ్ కవర్స్ పట్టుకుని సంతోషంగా ఇంటికొచ్చారు. ఏమ్మా కోడళ్ళు, షాపింగ్ సక్రమంగా చేశారా? చేశామత్తయ్య. ఇద్దరి షాపింగ్ అయిపోయింది. మీరిచ్చిన డబ్బులతో నచ్చినవి తెచ్చుకున్నాం. అలాగే మీకు మావయ్యకి కూడా తెచ్చాం. మాకెందుకు కోడళ్ళు, మీరు తెచ్చుకోమని కదా డబ్బులిచ్చాను. మేం తీసుకున్న తర్వాత మిగిలిన డబ్బులతోనే తెచ్చామత్తయ్య. కోడళ్ళు, మొన్న మీ అమ్మవాళ్ళు వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి పుట్టింటికి రాలేమని చెప్పడం నాకు నచ్చలేదమ్మా. మన ఊర్లో సంక్రాంతి పండగ చాలా బాగా జరుగుతుందని మామయ్య చెప్పాడత్తయ్యా. అది చూడాలని మేం పుట్టింటికి రాలేమని చెప్పాం. అవును కోడళ్ళు, మీ మామయ్య చెప్పింది వాస్తవం. కలిసిమెలిసి ఒక్కటిగా ఉండే ఈ పక్షుల గ్రామంలో సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, ఒక మహోత్సవం. ఊరి చివరి నుంచి మొదలు పెడితే ఇళ్ల ముంగిళ్ల దాకా అంతా కోలాహలమే. తెల్లవారుఛావునే కోళ్ల కూతలు, గంగిరెద్దుల గంతులు, హరిదాసుల పాటలు, కొత్త అల్లుళ్ల అల్లర్లు అన్నీ కలిసి ఊరంతా మహాసందడిగా ఉంటుంది. ఆ సందడిని మేం కూడా చూడాలనుకుంటున్నాం అత్తయ్య. అందుకే ఈ సంక్రాంతికి మేము మా పుట్టింటికి రాలేమని చెప్పాం. సరే కోడళ్ళు, మనం సంక్రాంతి పండుగని ఘనంగా చేసుకుందాం అని చెప్పగానే కోడళ్ళు రాణి పిచ్చుగా, గీత పిచ్చుగా సంతోషపడ్డారు. అలా 2 రోజుల తర్వాత భోగి సందడి మొదలైంది.
ఆ రోజు ఉదయం నుంచి అత్త మమత పిచ్చుక ఆదేశాలు మొదలయ్యాయి. రాణి, నువ్వు ఆవు పేడ తెచ్చి ఇంటి ముందు కళ్ళాపి చల్లు. అలాగే అత్తయ్య. గీత, నువ్వు ముగ్గు తీసుకొచ్చి పెద్ద ముగ్గువే. పెద్ద ముగ్గు ఇప్పుడు వేయమంటారా? అక్క పేడ నీళ్లు చల్లిన తర్వాత వేయమంటారా అత్తయ్య? రాణి పిచ్చుక పేడ నీళ్లు చల్లిన తర్వాత ముగ్గు వెయ్యాలి కోడలా. సరే అత్తయ్య. తట్టె తీసుకుని అలా పొలాల వైపు వెళ్ళు రాణి, పేడ కనిపిస్తుంది తీసుకురా. సరే అత్తయ్య అని రాణి పిచ్చుక తట్ట పట్టుకుని వెళ్ళింది. మమత పిచ్చుక ఇంట్లోకి వెళ్ళి భర్త రాఘవ కాకితో చేయాల్సిన పనుల గురించి చెప్పింది. ఇంటి ముందు పేడ నీళ్లు చల్లింది రాణి పిచ్చుక. అత్తయ్య, అత్తయ్య అని పిలిచింది. ఇంట్లో నుంచి మమత పిచ్చుక వచ్చి చూసింది. గీత, ఇప్పుడు పెద్ద ముగ్గు వేయి. అత్తయ్య, ఈసారి నా ముగ్గు చూసి ఊరంతా మైండ్ బ్లాక్ అవ్వాలి. మాట్లాడడం పక్కన పెట్టి ముందు ముగ్గేయి కోడలా. గీత పిచ్చుక ముగ్గు వేయడం మొదలుపెట్టింది. పెద్ద ముగ్గు. సూర్యుడు, గంగిరెత్తులు, చెరుకు, కోడిపుంజులు అన్నీ ముగ్గులో కనిపించాయి. మమత పిచ్చుక మెచ్చుకుంది. ఊరివాళ్లు మీనాచిలుక, స్మైలీ కొంగ వచ్చి ఆ ముగ్గును మెచ్చుకున్నాయి. గీత పిచ్చుక సంతోషపడింది. ఆ రోజు సాయంత్రం భోగి మంటలు. పాత సామాన్లు, ఎండిన కొమ్మలను అందరూ తీసుకొచ్చి వేశారు. మంటల దగ్గర అందరూ కూర్చుని పాత రోజుల కథలు, పెళ్ళిళ్ళ సంగతులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అలా భోగి రోజు ముగిసింది. మరుసటి రోజు సంక్రాంతి. రాజుకాకి మామిడి తోరణాలు, బిక్కికాకి బంతిపూలు కడుతుంటారు. ఊరంతా కోడి పందాల హడావిడి. శశి పావురం కోడిని తీసుకుని మమత పిచ్చుక దగ్గరికి వచ్చింది. మమతదినా, కోడి పందాలకి నా కోడి సిద్ధంగా ఉంది. మరి నీ కోడేమంటుంది? మన సంతోషం కోసం కోళ్ళని బాధ పెట్టడం ఏం బాలేదు వదినా. అయితే నువ్వు ఓడిపోయినట్టేగా. అది కాదు శశొదినా. నువ్వు అవన్నీ చెప్పకొదినా. నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. లేదు లేదు, మా అత్తయ్య ఓడిపోదు. కోడి పందాలకు రెడీ. వద్దు కోడళ్ళు, కోడి పందాల పేర్లతో కోళ్లను బాధ పెట్టడం అంత మంచిది కాదు. ఏ కోళ్ల పందాలు వద్దు. శశి పౌరం హేళనగా నవ్వుతుంది. గీత పిచ్చుకకి ఆవేశం వచ్చింది. ఒప్పుకో అత్తయ్య. సరే కోడలా. అత్తయ్య, ఈసారి మన కోడి గెలుస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు కోడలా? ఆ కోడికి మీ పేరే పెట్టింది అత్తయ్య. మీరు గెలుపుకి చిరునామా కదా. అత్త మమత పిచ్చుక నవ్వి, నా పేరు పెట్టావా? గీత పెట్టింది అత్తయ్య. అవునత్తయ్య, నేనే పెట్టాను. కోడి పందాలు మొదలయ్యాయి. మమత పిచ్చుక కోడి గెలిచింది. శశి పౌరం కోడి ఓడిపోయింది. అత్త కోడళ్ళు సంబరపడ్డారు. ఇక పదండి కోడళ్ళు, వంటలు మొదలు పెట్టాలి. ఏం చేయాలో చెప్పండి అత్తయ్య, మేం చకచకా చేసేస్తాంగా. అరిసెలు, పొంగళ్ళు, గారెలు, వడియాలు, పాయసం ఇంకా చాలా ఉన్నాయి. మీరు చేస్తుంటే నేను చెబుతుంటాను. పదండి. అత్త కోడళ్ళు ఇంట్లోకొచ్చారు. వంటింట్లో కోడళ్ళ సందడి మొదలైంది. మమత పిచ్చుక మధ్య మధ్యలో వచ్చి, రాణి, ఉప్పు చూసావా? గీత, పాయసం మాడిపోతుంది చూడు. అత్తయ్య, మీరు కూర్చొని ఆదేశాలివ్వండి, మేం పని చేస్తాం. మమత పిచ్చుక నవ్వి, అయ్యో మీరు కోడళ్ళు కాదే, ఇంటి మహాలక్ష్ములు. అలా సంక్రాంతి రోజు సంతోషంగా గడిచింది. ముచ్చటగా మూడో రోజు, కనుమ రోజు. అత్తా కోడళ్ళు కలిసి పొలాల దగ్గరికి వచ్చారు. ఆవులకి, గేదెలకి అలంకరణ చేశారు. పూలమాలలు వేశారు. పూజలు చేశారు. మమత పిచ్చుక ఒక్కసారిగా భావోద్వేగంతో, మీరిద్దరూ మా ఇంటికొచ్చిన అదృష్టాలే. ఇక నుంచి నాకు కోడళ్ళు మీరే, కూతుళ్ళు మీరే. అత్తయ్యా, మమ్మల్ని కాస్త తిట్టినా సరే కాని మీ ప్రేమని మాత్రం తగ్గించకండి. లేదు కోడళ్ళు లేదు, మీ మీద నాకెప్పటికీ తగ్గదు. నా ఒంట్లో, ఈ ఇంట్లో ప్రేమ, అనురాగం, మమకారం ఎప్పటికీ తగ్గవు. ఆ రోజు సాయంత్రం ఇంటి ముందర సరదాగా పాటల పోటీ పెట్టుకున్నారు. ఇద్దరు కోడళ్ళు పాడిన తర్వాత అత్త మమత పిచ్చుక పాత జానపద పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అత్తయ్యా, మీరు పాడిన పాటని యూట్యూబ్ ఛానల్లో పెడితే మంచి హిట్ అవుతుంది తెలుసా? మరి మీ అత్తయ్య పాడితే మామూలుగా ఉండదు కొడలా. చాలండి సంబడం. అలా అందరూ కలిసి సంక్రాంతి పండుగని చక్కగా సంతోషంగా. అర్ధరాత్రి పక్షులుండే ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. రాణి పిచ్చుక మాత్రం నెమ్మదిగా ఏ చప్పుడు చేయకుండా పడుకున్న తన భర్త కాకి నిద్రకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఫ్లాస్క్తో ఇంట్లో నుంచి బయలుదేరి దిక్కులు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ, ఈ పాటికి శశి పౌరం బిస్కెట్స్తో పాత ఇంటికి వచ్చే ఉంటుంది. నేను తీసుకెళ్లే గరం గరం టీ కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది అనుకుంటూ ఆ ఊరిలో ఒక చోట ఉన్న పాత ఇంటి డాబాపైకి వచ్చింది. అక్కడ ఆమెకి శశి పౌరం కనిపించలేదు. దిక్కులు చూసింది. ఇదేంటి, ఈ శశి పౌరం నేను బిస్కెట్స్ తీసుకొస్తాను, నువ్వు గరం గరం టీ తీసుకురా అని మెసేజ్ పెట్టి 10 నిమిషాలైంది, అయినా ఇంకా రాలేదు. ఇక తను వచ్చేంతవరకు ఎదురు చూడాల్సిందేనా? రాణి పిచ్చుక అలా అనుకుంటూ ఉండగా
శశి పావురం బిస్కెట్ ప్యాకెట్స్ అందులో కవర్ పట్టుకుని పాత ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర నిలబడిన మీనాచిలుక చూస్తుంది. ఆశ్చర్యంగా గోడ గడియారం వైపు చూసింది. అర్ధరాత్రి 1 కావస్తోంది. అయోమయంగా ఇదేంటి ఈ టైంలో కవర్ పట్టుకుని శశి ఎక్కడికి వెళ్తున్నట్టు? పక్కన తన భర్త కూడా లేడు. సంథింగ్ రాంగ్. శశి ఏదో తప్పు చేస్తోంది. అదేంటో నేను తెలుసుకుంటాను. ఎలాగూ నాకు నిద్ర రావటం లేదు. మా ఆయన ప్రశాంతంగా పడుకున్నాడుగా. శశిని ఫాలో అయితే విషయం ఏంటనేది తెలుస్తుంది, అర్థమవుతుంది అనుకుని కిటికీలో నుంచి బయటికి వచ్చి అలా గాలిలో శశి పావురం వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటుంది. కాని తనకి శశి పావురం కనిపించలేదు. అయోమయంగా దిక్కులు చూస్తూ ఈ శశి పావురం ఎక్కడికెళ్ళింది? ఇటువైపే వచ్చింది కదా అనుకుంటుంటే చెట్ల చాటు నుంచి వెళ్తున్న శశి పావురం కనిపించింది. ఇది నిజంగానే శశి పావురమా, లేదంటే ఏదైనా మాయా? ఇప్పుడు నేను తన వెనకాల వెళ్ళాలా వద్దా? అబ్బా, ఏంటి సందిగ్ధత? ఏదైతే అదైందిలే, నేను శశి పావురాన్ని ఫాలో చేస్తాను అని ధైర్యంగా మీనాచిలుక శశి పావురం వెనకాలే వెళ్లడం మొదలుపెట్టింది. శశి పావురం పాత ఇంటి డాబా మీదకొచ్చి వాలింది. తనకంటే ముందు వచ్చిన రాణి పిచ్చుకని అడిగింది. ఎప్పుడొచ్చావే రాణి? నువ్విలా మెసేజ్ పెట్టగానే నేనలా టీ పెట్టుకుని బయలుదేరాను. అయితే నువ్వు వచ్చి 1 పావుగంట దాటిందన్నమాట. అవును శశి, నువ్విలా మెసేజ్ పెట్టావు, ఆయనలా పడుకున్నాడు. నేనిలా గరం గరం టీ పెట్టుకుని బయలుదేరాను. సరేలే, రోజులాగే ఈ రోజు కూడా వచ్చాం కదా, ఇక ఆలస్యం ఎందుకు చెప్పు? వేడివేడి ఛాయలో బిస్కెట్ తిందాం, ఆ తర్వాత మనం కలుసుకున్న పనిని మొదలు పెడదాం అని ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు. శశి పావురాన్ని వెతుకుతూ వచ్చిన మీనాచిలుకకి ఒక పాత ఇంటిపైన టీ తాగుతున్న రాణి పిచ్చుక, శశి పావురం కనిపించాయి. వెంటనే తను ఆ ఇద్దరు చూడకూడదని ఆ పాత ఇంటి పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది. ఇంత అర్ధరాత్రి పూట, అది ఒక పాత ఇంటిపైన రాణి పిచ్చుక శశి పావురం కలిసి చాయ్ బిస్కెట్ తింటున్నారా? అసలేం అర్థం కావడం లేదే. ఇద్దరు ఎందుకిలా కలుసుకున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఏదైనా కుట్ర చేయడానికి కలుసుకున్నారా, లేదంటే దేవాకృతని దెబ్బతీయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అసలు ముందు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలి. నువ్వెన్నైనా చెప్పు రాణి, కావేరి విషయంలో అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పు కాదంటాను రాణి. ఓహో, నువ్వు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావా? అయితే తప్పు మొత్తం కావేరిదే అంటావు, అంతేనా శశి? అవునే రాణి, 100% కావేరిదే తప్పు. ఎలా తప్పు అవుతుంది శశి? టార్చర్ పెట్టే భర్త నుంచి విముక్తి కావాలని కోరుకుంది, కోర్టుకెళ్ళింది, విడాకులు అడిగింది. అంత మాత్రాన అర్జున్ మూర్ఖంగా ప్రవర్తించాలా? నేను మాత్రం అవునని చెప్తాను రాణి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిప్పులేందే పొగరాదుగా. రాణి పిచ్చుక వెటకారంగా ఇంకా చెప్పు. నిప్పులేందే పొగరాదు, కోడిలేందే గుడ్డు లేదు, చింత చెట్టుకి చింతకాయలు కాస్తాయని నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా శశి? ఉంది కాబట్టే నేను అర్జున్కి సపోర్ట్ చేస్తున్నాను. ఈ కేసులో ఖచ్చితంగా అర్జున్ గెలుస్తాడు. అంటే ఒక విధంగా నేను గెలిచినట్టే. పందెంలో నువ్వు 10,000 పోగొట్టుకోవడం ఖాయం. చూద్దాం ఎవరి 10,000 ఎవరికొస్తాయో, మన ఇద్దరిలో ప్రమోషన్ ఎవరికొస్తుందో అని రాణి పిచ్చుక శశి పావురం వాదించుకుంటూ ఉంటారు. చెట్టు మీదున్న మీనాచిలుక వాళ్ల మాటలు విని, వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ అర్జున్ ఎవరు, కావేరి ఎవరు? ఏదో కేసు అంటున్నారు, పోలీస్ స్టేషన్ అంటున్నారు, 10,000 రివార్డ్ అంటున్నారు, ప్రమోషన్ అంటున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరప్పా? అయినా నాకెందుకు? ఇంటి దగ్గర నా భర్త లేచే ఉంటాడు, నేను కనపడకపోతే అనుమానపడతాడు అనుకుని మీనాచిలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శశి పావురం రాణి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున రాణి పిచ్చుక ఒక కప్పు పట్టుకుని మీనాచిలుక దగ్గరికి వచ్చింది. మీనాచిలుక కళ్ళు ఎర్రగా ఉంటాయి. రాణి పిచ్చుకను చూసి మీనాచిలుక భయపడుతుంది. రాణి పిచ్చుక అదోలా చూస్తూ, ఏమైంది మీనా, కొత్తగా నన్ను చూసి భయపడుతున్నా? అయినా నీ కళ్ళకేమైంది, ఎర్ర గులాబీల్లా మారిపోయాయి? మీనాచిలుక భయంగా, ఏం లేదు రాణి, ఎందుకొచ్చావో చెప్పు. ఇంట్లో చక్కెర నిండుకుంది, షాప్కెళ్తే దేవాకృత ఇంకా కిరాణా షాపు తీయలేదు. నువ్వు కొంచెం ఈ కప్పు చక్కెర అరవిస్తే షాప్ నుంచి తెచ్చిన తర్వాత తిరిగిచ్చేస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను రాణి, నువ్విక్కడే ఉండు అని మీనాచిలుక కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది. మీనాకేమైంది, నన్ను చూసి ఎందుకలా భయపడుతోంది? ఏంటో ఏం అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా మీనాచిలుక కప్పు నిండా చక్కెర తీసుకొచ్చి ఇచ్చింది. రాణి పిచ్చుక వెళ్ళిపోగానే మీనాచిలుక ఊపిరి పీల్చుకుంది. రాత్రి నేను చూసింది విన్నది అందరికీ చెప్తాను, అందరూ తగిన జాగ్రత్తలో ఉంటారు అనుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. సెలయేరు ఒడ్డున చేపలు పడుతున్న స్మైలీ కొంగ కనిపించింది. వెంటనే స్మైలీ కొంగ దగ్గరికి వచ్చింది, విషయం చెప్పింది. స్మైలీ కొంగ ఆశ్చర్యంగా,
నువ్వు చెప్పేది నిజమేనా? నిజం స్మైలీ. నీకు నమ్మకం కలగకపోతే ఈరోజు ఆ పాత ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద కలుసుకుందాం. అప్పుడే నీకు తెలుస్తుంది. అలాగే మీనా, నేను కూడా ఈరోజు అర్ధరాత్రికి నీతో పాటు వస్తాను అని స్మైలీ కొంగ చెప్పగానే మీనా చిలుక అక్కడి నుంచి బయలుదేరి దేవికృత దగ్గరికి వచ్చింది. ఏం కావాలి మీనా? నాకేం వద్దు దేవి, నీకో విషయం చెప్పాలని వచ్చాను. దేవికృత సంతోషంగా, వావ్ మీనా, నువ్వు తల్లి కాబోతున్నావా? ఇది చాలా మంచి విషయం. నువ్వు తెరు, చక్కెర పోస్తాను. అయ్యో దేవికృత, నేను అమ్మని కావడం లేదు. మరి విషయం అన్నావు కదా. విషయం అంటే అమ్మవడమే కాదుగా అంటూ తను చూసింది విన్నది మొత్తం వివరంగా చెప్పింది. దేవికృత నమ్మలేనట్టుగా, మన రాణి పిచ్చుక శశి పావురం. అవును దేవికృత, నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. రాణి పిచ్చుక శశి పావురం ఇద్దరు కలిసి కేసు, పోలీస్ స్టేషన్, అర్జును, కావేరి హత్య అంటూ మాట్లాడుకోవటం నేను విన్నాను అంటూ తను విన్నదానికి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అటాచ్ చేసి మరీ చెప్పింది. అయితే ఈరోజు అర్ధరాత్రికి నేను కూడా వస్తాను అని చెప్పింది. మీనా చిలుక వెళ్ళిపోయింది. ఆ రోజు అర్ధరాత్రి పాత ఇంటి చెట్టు మీద మీనా చిలుక, స్మైలీ కొంగ, దేవికృత, రాజుకాకి, బాలు చిలుక, వసీపావురం అందరూ ఉంటారు. ఆసక్తిగా పాత ఇంటి వైపు చూస్తూ ఉంటారు. కాసేపటికి రాణి పిచ్చుక, శశిపావురం వచ్చారు. టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. 10 నిమిషాల తర్వాత అందరూ కలిసి చెట్టు మీద నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు. రాణి పిచ్చుక, శశిపావురం వాళ్ళందరినీ చూసి షాక్ అవుతారు. మీరందరూ ఏమిటి ఇలా వచ్చారు? మా సంగతి పక్కన పెట్టండి, మీరిద్దరూ ఈ అర్ధరాత్రి ఈ పాత ఇంటిపైన ఏం చేస్తున్నారు? ముచ్చట్లు తప్ప మా ఆడవాళ్ళకి ఏముంటాయి చెప్పండి అని రాణి పిచ్చుక చెప్పగానే అందరూ అయోమయంగా చూస్తుంటారు. ఏంటి శశి, రాణి చెప్తుంది నిజమేనా? అవునండి, రాణి పిచ్చుక చెప్పేది నిజమే. మాకు పగలంతా నిద్ర వస్తుంది, ఇప్పుడు మాత్రం రాదు. ఏం తోచకపోవడంతో ఇలా దూరంగా వచ్చి ముచ్చట్లు పెడుతున్నాం. నమ్మద్దు, అర్జున్, కావేరీల గురించి కూడా మాట్లాడుకున్నారు. అయ్యో మీనా, అదే సీరియల్. అందులో అర్జున్, కావేరి భార్యాభర్తలు. వాళ్ల మధ్య ప్రేమ ఉండదు, అనుమానం ఉంటుంది అంటూ అసలు విషయం చెప్పారు. అది విని కిలకిలా నవ్వుతుంటారు. ఇక ఆ రోజు నుంచి శశిపావురం రాణి పిచ్చుకతో పాటు పక్షులందరూ సరదాగా ముచ్చట్లు పెట్టు